ఏంటి అక్కడ మాత్రమే లైట్ వెలుగుతోంది? ఏంటి శివరాం, రేపు విడుదలవుతున్నావు, నిద్ర పెట్టడం లేదా? కూర్చో 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 కూర్చో. ఇప్పుడు చెప్పు, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, నేను వచ్చి 5 సంవత్సరాలైంది కదా. మా చెల్లాయికి ఈ పాటికి 2 పిల్లలైన పుట్టుంటారు. వాళ్ళకి ఏ పేర్లు అయితే బాగుంటాయా అని ఆలోచిస్తున్నాను. ఇప్పటిదాకా పేర్లు పెట్టకుండా ఉంటారా? పెట్టదండి, నేను లేకుండా మా చెల్లాయి పేరు పెట్టదు. ఏం పేర్లు పెడదాం అనుకుంటున్నావు? మీరే చెప్పండి. నేనా? అవునండి, ఇవన్నీ అబ్బాయిల పేర్లండి, ఇవి అమ్మాయిల పేర్లు. దీంట్లోంచి ఒకటి తీయండి. రఘు. రఘు. దీంట్లోంచి తీయండి. శాంతి. శాంతి, అది మా అమ్మ పేరండి. మీ అమ్మ పేరా? అవునండి. అవును, మీ అమ్మ కూడా నీకు నీ చెల్లెలకి ఇలాగే పేర్లు పెట్టిందా? లేదండి. మరి? మా అబ్బాయి పేరు శివరామకృష్ణ, అమ్మాయి పేరు సిరి. వీళ్ళిద్దరి పేరు మీద అర్చన చేయించండి. శివరామకృష్ణ సిరి అమ్మా, నన్ను నాన్న దగ్గరికి తీసుకెళ్తానన్నావుగా? అక్కడికే వెళ్తున్నాం బాబు. ఫలం సమర్పయామి. అదేమిటమ్మా కొబ్బరికాయ కొట్టకుండా వెళ్ళిపోతున్నావు? ఏదో ఆలోచిస్తూ మర్చిపోయానండి. కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏదో చెడు జరుగుతుందని మా అమ్మ నమ్మేది. ఆ రోజు అలాగే జరిగింది. మా నాన్న 2వ పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నారని మా అమ్మ అడిగితే, పిల్లల తల్లివి, నీ మీద నాకు మోజు తీరిపోయింది పొమ్మని డబ్బు కట్టలతో మొహాన్ని కొట్టాడు. డబ్బున్న వాణ్ణి ప్రేమించి మోసపోయానని నన్ను నా చెల్లెల్ని ఒళ్ళో పెట్టుకుని మా అమ్మ ఆ రోజంతా రైల్లో ఏడుస్తూనే ఉంది. అవే మా అమ్మ చివరి మాటలు అవుతాయి అనుకోలేదు. ఏమైంది బాబు? ఎవరు? మా అమ్మ అండి. మా అమ్మ చచ్చిపోయింది మాస్టారు. ఉంటానయ్యా. నమస్తే. ఏంటండి ఇది? పంట పొలంలో ఈ సమాధేటి ఎవరినడి కట్టించారు? వాళ్ళ పొలంలో వాళ్ళు కట్టుకున్నారు. ఆడపొలం ఏంటి? ఈ పొలం మీద ఆడమ్మ మా దగ్గర అప్పు తీసుకుంటే పంచాయతీకి వెళ్ళాం. పొలాన్ని స్వాధీనం చేసుకోమని పంచాయతీ జెంటిల్మెంట్ ఇచ్చింది. సెంటిమెంటుగా ఈ సమాధి పొలంలో ఉండటం మాకు ఇష్టం లేదు. పాడగొట్టండ్రా. అయ్యా అయ్యా, ఆ డబ్బులు నేను కట్టేస్తానయ్యా. మా అమ్మ సమాధి పగలగొట్టద్దయ్యా. ఆ అప్పు నేను తీర్చేస్తానయ్యా. తీరుస్తానంటున్నాడు కదా, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. ఆడి బాబాళ్ళని రోడ్డు మీద ఆడేసాడు. ఆడి అమ్మ తెచ్చింది. ఈడ కుర్రాడు ఎలా తీరుస్తాడండి? వ్యవసాయం చేసి తీరుస్తాడండి. ఈడ చేస్తానయ్యా. పొలం పండించి మీ అప్పు తీర్చేస్తానయ్యా. వాడు తీర్చకపోతే మీ అప్పు నేను తీరుస్తానండి. సరే, మీ మీద నమ్మకంతో ఒప్పుకుంటున్నాను. సంవత్సరానికి ఇంతని ఇన్వాల్వ్మెంట్ ఇవ్వమనండి. ఇన్వాల్వ్మెంట్ కాదండి, ఇన్స్టాల్మెంట్. అదేలేండి, పదండ్రా. మాస్టారు,
నక్షత్రం నువ్వు, ఈ నక్షత్రం నేను అని అమ్మ చెప్పేదమ్మా. నీ చెల్లెలు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతుందా? నిజంగా దేవుడే చెప్పాడా పంతులు గారు? స్వామికి నైవేద్యం పెట్టి నేను చెప్తున్నానుగా, కొబ్బరిగా కొట్టు. అలాగే. అంతా మంచి జరగాలి. అరే పువ్వు వచ్చింది. శుభం, ఫస్ట్ క్లాస్ ఖాయం. అమ్మా చెల్లెమ్మా, గౌరీ నా పెన్. ఇదిగోండి అమ్మాయి గారు. థ్యాంక్ యూ. ఏంటేది? నెమ్మదిగా అమ్మా. అమ్మాయి గారు మీ పుస్తకాలండి. పుస్తకాలు జాగ్రత్త. జాగ్రత్త అంటే పడేసిందని నీకు తెలుసు కదా. తెలుసు తెలుసు. ఏయ్, అయినా నాకు ఎగ్జామ్స్ కదే, బుక్స్ ఎందుకు? లోపల పెట్టు. పర్వాలేదమ్మా, తీసుకెళ్ళు. చూసి రాసావనుకో ఎక్కువ మార్కులు వస్తాయి. అన్నయ్యో పద. అలాగే, బాగా రాయమ్మా. సరే అన్నయ్య. ఎక్కువ మార్కులు రావాలి. ఓ పని చేయి, నువ్వు కూడా రైలు ఎక్కెళ్ళి పరీక్ష రాసి తీసుకురా. అదేంటి మాస్టర్? లేకపోతే ఏంట్రా, ఇప్పటికి 50 సార్లు చెప్పావు. అది ఆన్సర్లు మర్చిపోయి నీ మాట గుర్తు పెట్టుకున్నట్టుంది. అవును, భలే ఉంది. పక్క పెట్లో ఎక్కింది. రండిరా. ఏడు లంగా ఓని నీటితో రద్దయిపోని సింగారాన్ని చీరతో సిద్ధంగాని అమ్మలో విమలో నీ పేరేంటి? అమ్మాడి కమల ప్రమీల అయ్యింటుందా అమ్మాడి? లంగా ఓని నీటితో రద్దయిపోని సింగారాన్ని చీర. పాట బాగుంది. వాయిస్ స్వీట్ గా ఉంది కదా, నచ్చుంటది. రిపీట్ చేయరా. ఇప్పుడు ఎందుకు గాని అమ్మాయిల్ని ఏడిపించడం తప్పు కదండి. తప్ప పెద్ద దిగొచ్చాడండి పోటుగాడు. నా ఇష్టం ఏడిపిస్తాను, నువ్వెవడివి అడగడానికి. ఇది చూడు,
చూసావుగా ఏ చేస్తా అయ్యిందా ఇంకేమైనా ఉందా? అన్నా నీ చంప మీద కొట్టాడనా?